చేర్చి మీ బిడ్డగా చేసుకొని యేసు పవిత్ర మరణం చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్థునిగా చేయనవరించితిరే. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకంలో త్రోసివేయక పాప సంకీర్తనం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదం అనే దివ్య భోజనం ప్రసాదింపనవరించితిరే. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. దేవా, నేను ఎన్నో ద్రోహములను చేసినను తల్లిదండ్రుల వలె నన్ను కాపాడితిరే. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. సర్వేశ్వర, మీ ఏక కుమారుడైన యేసునాథుడు నా కొరకు అనేక పాటలను అనుభవించి శిలువ మీద కఠినమైన మరణం పొంద తమరు చిత్తగించుతురే. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. సర్వేశ్వర, మీరు ఆనందించిన ఆజ్ఞల ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించడని దృఢ ప్రతిజ్ఞ చేయించున్నాను. నా తలంపు, వాక్కు, క్రియలను, ఆత్మశరీరములను మీకు సేవకు తగినట్టు నడిపించుకునేటకు మీకు వశపరచుచున్నాను. నేను చేసిన సత్క్రియలన్నిటినీ యేసునాథుని పుణ్యఫలములతో దేవుని వారిని చేకొనండి. వాని వలన వచ్చడి జ్ఞాన ఫలములను పొంది నా పాపముల కొరకు ఉత్తరింప మనసుగానున్నాను. ఈ దినం మనకు ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకుందాము. సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ కోపాగ్ని నుండి మమ్ము రక్షించండి స్వామి. ఆకస్మికమైన అర్థములేని మరణం నుండి మమ్ము రక్షించండి స్వామి. పిశాచ తంత్రముల నుండి మమ్ము రక్షించండి స్వామి. కోపము, పగ మొదలైన దుర్గముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మోహాగ్ని నుండి మమ్ము రక్షించండి స్వామి. పిడుగులు, గోరగాలి ఉన్న వారి నుండి మమ్ము రక్షించండి స్వామి. భూకంపము నుండి మమ్ము రక్షించండి స్వామి. అంటు రోగము, కరువు యుద్ధం మొదలైన వాటి నుండి మమ్ము రక్షించండి స్వామి. నిత్య మరణం నుండి మమ్ము రక్షించండి స్వామి. దేవుని వారి మనుషోద్ధార పరమ రహస్యమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవుని వారి ఆగమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవుని వారి జన్మమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవుని వారి తపోస్నానం, ఉపవాసమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవుని వారి స్లీవను, పాటలను చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవుని వారి మనమును, భూస్థాపమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవుని వారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవుని వారి మహిమ ప్రతాపముల మోక్షారోహమును చూచి మమ్ము రక్షించండి స్వామి. ఓదార్చడి పవిత్రాత్మ యొక్క రాకడను చూచి మమ్ము రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయం జరిగిన దినములలో మమ్ము రక్షించండి స్వామి. దేవమాత శరణకు జపము. మిక్కిలిన తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకారణ అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయబడినట్లు ఎన్నడూ లోకంలో వినలేదని తలంచండి. కన్యకలాగ్ని జ్ఞాతకుల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపబడి మీ పవిత్ర పాదములు సమీపించి వచ్చుచున్నాను. నిన్ను విడిచి ప్రలాపించే పాపియైన నేను మీ దానమును కాచుకొని మీ సముఖంలో నిలిచుచున్నాను. వంశవతాన్ని వ్యక్తిన సుతులైన సర్వేశ్వరి తల్లి, నా విజ్ఞాపములను త్యజింపగా దయాబలులై వినోదరించండి స్వామి. పితైన సర్వేశ్వరికి ప్రియమైన కుమార్తెగా నుండి కన్యమరియమ్మ, నా యందు దైవ విశ్వాసమును పుణ్యం వర్తినట్లు మీ దివ్య కుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరి పరిశుద్ధ తల్లి అయిన కన్యమరియమ్మ, నా యందు దైవ నమ్మికను పుణ్యం వర్తినట్లుగా మీ దేవ కుమారుని వేడుకొనండి. పవిత్రాత్మైన సర్వేశ్వరి మిక్కిలి ప్రియురాలైన కన్యమరియమ్మ, నా యందు దైవ ప్రేమను పుణ్యం వర్తినట్లుగా మీ దేవ కుమారుని వేడుకొనండి. జన్మ పాపములే ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపములకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చింది శరణు జోచితిమి. మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్లను, నా ఎందుగల దుర్గములను అంచనట్లను, విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములు కట్టుకున్నట్లను మేము మనవి చేయుచున్నాను. మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ జోజప్ప, మీరు బాలయేసుని అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్లు నన్ను ఆత్మ శరీర కీడుల నుండి కాపాడమని మనవి చేయుచున్నాను. మా కొరకు ప్రార్థించండి. నా కావలైన సన్మార్చుడా, దైవ కృప చేత మీకు ఒప్పగింపబడిన నన్ను ఈ దినము పిశాచు యొక్క శోధనలో పడనివ్వక కాపాడి పుణ్య మార్గంలో నడిపింపవలనని మనవి చేయుచున్నాను. మా కొరకు ప్రార్థించండి. నా పాలకు పునీతులారా, మీ వలె నేను ఈ భూలోకంలో సర్వేశ్వరుని
ప్రేమించి సేవించినట్లు మేము మనవి చేయుచున్నాను. మా కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకములో దర్శించి స్తుతింప దైవ కృప నాకు దొరికినట్లు మేము మనవి చేయుచున్నాను. మా కొరకు ప్రార్థించండి. సర్వశక్తుడిలో దయాపరుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ అనడి త్రిత్వ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం సుస్వరాల శుభసప్త స్వరాల హృదయపూర్వక ఘన స్వాగతం దేవుడు చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ప్రార్థన చేయొచ్చు. పూజ కోరువారు అనకర్ల జసింతమ్మ కుటుంబ సభ్యులు, కంబం రాజశేఖరెడ్డి, వెలాంగని మేరీ, వారి కుటుంబంలో మంచి ఆరోగ్యము, మరి అదేవిధంగా వారి బిడ్డలకు దేవుడు మంచి జ్ఞానము దయచేయాలని ఆ మరియ మాతను ప్రార్థిస్తూ పూజ కోరువారు
ఖమ్మం, రాయపురెడ్డి, అమలమేరి, దేవదాసు, విజయ వారి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియ తల్లి దీవెనలు వారి కుటుంబంపై ఉండాలనే పూజ. కొడదల శివరెడ్డి ఆత్మకు ఆ దయగల దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థిస్తూ పూజ కోరువారు సిస్టర్ ఓల్గా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును కాక. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచమంతా కూడా, అందు ముఖ్యముగా కథోలిక సంఘం యావత్తు తల్లి మరియ మాత జన్మదినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ లోకానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప తల్లి, లోకానికే తల్లిగా పిలువబడింది మరియ తల్లి. ఆమె జన్మదినం నాడు మనందరము ఈ తల్లిని స్మరణ చేసుకోవడం ఎంతైనా సమంజసం. సహోదరి సహోదరులారా, ఒక కుటుంబంలో బిడ్డలకు తల్లి లేకపోవచ్చు. అయితే గమనించండి, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు సైతము దేవుడే మరియను తల్లిగా చేశాడు. ఈ విషయాన్ని గ్రహించుకొని ప్రత్యేక విధంగా మన తల్లిను దేవుని తల్లి అయినటువంటి మరియ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఆ తల్లి యొక్క తోడు, ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం మనందరితో ఉండులాగా ఈరోజు ప్రత్యేకంగా ఈనాటి దేవుని బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా పాపాత్మను మనందరినీ దేవుడు ఈ తల్లి యొక్క ప్రార్థన బట్టి క్షమిస్తున్న సంగతి మనందరికీ విదితమే. కనుక పాపుల కోసం ప్రార్థించే గొప్ప తల్లిగా మరియ తల్లి ఉందన్న సత్యాన్ని గ్రహించి మన పాపములను మరొక్కమారు ఈనాటి దేవుని బలి పూజలో జ్ఞాపకపరుచుకుంటూ ఈ తల్లి ప్రార్థన సహాయాన్ని బట్టి పాపులమైన మనందరినీ క్షమించులాగున కృపగల దేవుని ప్రార్థన చేసుకుందాం. కమ్మని మాటలు
సర్వేశ్వరుడు మనకు తన దయను చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు మోక్ష భాగ్యమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్యకైన మరీ మాత జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పరిపాలించడు మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
పరిశుద్ధ కన్యమరియమ్మ జయంతి. శిశువును కనుపోవు మహిళ కుమారుని సమయమును. ఇది మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుంచి 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. యెరూషలేము పౌరులారా, మీ పౌరులను సిద్ధము చేసుకొనుడు. శత్రువుల మనలను ముట్టడించిరి. వారు ఇజ్రాయేలు నాయకులపై దాడి చేయుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నారు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు. కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండి ఉద్భవించును. అతని వశము పురాతని కాలమునకు చెందినది. శిశువును కనపోవు మహిళ కుమారుని కనవరకును. ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమును ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి సొంత ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావముతోనూ తన ప్రజలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరించురు. కనుక అతని ప్రజలు క్షేమముగా జీవింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. కనుక తీయరు నిదురపోరు. కనుక తీయరు నిదురపోరు. తన రెక్కలతో నన్ను కాచును. తన రెక్కలతో నన్ను కాచును. ఎవరు వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. తల్లివారే తండ్రివారే, తల్లివారే తండ్రివారే, జోలపాట పాడి కాపాడుతారు. జోలపాట పాడి కాపాడుతారు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, ఓదార్చి నన్ను కాపాడుతారు. ఓదార్చి నన్ను కాపాడుతారు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. కురిత చిన్నప్ప గారు గలతీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. కురిత పౌలు గలతీ సంఘానికి రాయబడిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను.
ఆయన ధర్మశాస్త్రములకు లోనాయను. మనము దేవుని పుత్రులను అగునట్లు ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యమా మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యమా మహిమ పాడతరమా. పాడదం హల్లెలూయా, పాడదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా, పాడుడి హల్లెలూయా. పాడదం హల్లెలూయా, పాడదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా, పాడుడి హల్లెలూయా. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. రెండంచుల గతి కన్నా పదునైనది ఈ వాక్కు, రెండంచుల గతి కన్నా పదునైనది ఈ వాక్కు. మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది, మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది. పాడదం హల్లెలూయా, పాడదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా, పాడుడి హల్లెలూయా. పాడదం హల్లెలూయా, పాడదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా, పాడుడి హల్లెలూయా. పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు. పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలియ సరస్సు తీరమున చేరెను. అప్పుడు అతని జనులు మూగ చెవిటి వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వారి మీద ఆయన హస్తముంచమని ప్రార్థించిరి. యేసు వారిని జన సమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్ము నీటితో వారి నాలుకను తాకి
ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్చి యపత అనెను, అనగా తెరువబడును అని అర్థం. వెంటనే వారి చెవులు తెరువబడెను. నాలుక పట్టు సడలి వాడు తేలికగా మాట్లాడసాగాను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారము చేసిరి. చెవిటి వారు వినునట్లుగా, మూగవారు మాట్లాడునట్లుగా సమస్తమును ఈయన చక్కపరచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి శ్రీ సభ మనందరినీ కూడా సామాన్య కాలంలోని 23వ ఆదివారంలోనికి ఆహ్వానిస్తుంది. మరి ఈరోజు మనము ఆలకించినటువంటి ఈ యొక్క సువార్త పఠనములో మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు మూగవాడిని మరియు చెవిటి వారికి స్వస్థతను దయచేయడాన్ని గురించి మనము ఆలకించి ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, ఇదిగో మనుష్యులు ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండరు, మరి రేపు ఉండట్లు తరువాత రోజు ఉండరు. మరి ముఖ్యముగా మనుషుని యొక్క స్వభావము, మనుషుని యొక్క మాటలు నిలకడగా ఉండవు. ఈ రోజు ఒక మాట చెప్పి మరి రేపు ఇంకొక మాట చెప్తాడు. కానీ మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు మాత్రము ఎల్లప్పుడూ కూడా ఒకే విధముగా ఉంటాడు, ఒకే మాట మీద నిలబడతాడు. ఇదిగో మన ప్రభువు నిన్న నేడు ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉంటాడు అని మనకి వాక్యం సెలవిస్తుంది. హే ప్రియ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనము గమనించినట్లయితే అక్కడ మనకి వాక్యము సెలవిస్తుంది. ఇదిగో ప్రభువు నిన్న నేడు మరి రేపు కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా ఒకే విధముగా ఒకే స్వభావముతోటి ప్రభువు ఉంటాడని మనకి వాక్యము సెలవిస్తుంది. మరి అదే విధంగా మన ప్రభువు మాట మీద నిలబడేటువంటి దేవుడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5 మరియు 6 వచనాలు చదవండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనము మరియు 6వ వచనము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5. అప్పుడు గుడ్డివారు చూతురు, అప్పుడు గుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడి వలె గంతులు వేయుదురు, కుంటివారు లేడి వలె గంతులు వేయుదురు, మూగవారు సంతసముతో కేకలెడుదురు, మూగవారు సంతసముతో కేకలెడుదురు, మరుభూమిలో ఏరులు పారును, మరుభూమిలో ఏరులు పారును. ఇదిగో దేవుడు వాగ్దానం చేసినట్లు ఇదిగో మూగవాడు మాట్లాడుతాడు, మరి చెవిటి వారు వింటాడు అని దేవుడు యెషయా గ్రంథంలో వాగ్దానము చేశాడు. మరి వాగ్దానము చేసినట్లు మరి దేవుడు తన మాట మీద నిలబడ్డాడు. ఇదిగో ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేష పఠనంలో ప్రభువు మూగవాడిని మరియు చెవిటి వాడికి స్వస్థతను దయచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క ప్రభువు ఆ రోగులకు భౌతికంగా శారీరకంగా మాత్రమే స్వస్థతను దయచేయలేదు, భౌతికంగా శారీరకంగా మరియు వారి అంతరాత్మలను కూడా స్వస్థత దయచేశాడు. మరి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రభువు వారికి స్వస్థతను దయచేశాడు. మరి మనకేదైనా జబ్బు వస్తే, మనకేదైనా రోగం వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్తాము? మనకు శారీరకంగా భౌతికంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. మరి ఆ డాక్టర్ ఏం చేస్తాడు?
దానికి తగినటువంటి మందులు ఇచ్చి మరి ఆ రోగాన్ని నయం చేస్తాడు. మరి అదే విధంగా మనం ఆధ్యాత్మికంగా కృంగిపోయినప్పుడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్తామా? ఎవరి దగ్గరికి వెళ్తాము? ఆధ్యాత్మికంగా మన విశ్వాసము బలహీనమైనప్పుడు మరి దేవుడి దగ్గరికి వెళ్తాము. కానీ శరీరాన్ని ఆత్మను రెండింటిని కూడా స్వస్థపరచగల వ్యక్తి ఈ లోకంలో ఒకరు ఉన్నారు అంటే ఎవరు? శరీరంతో పాటు ఆత్మను కూడా ఆ ప్రభువు స్వస్థపరచగలడు అన్న సత్యాన్ని మనమందరము కూడా గమనించాలి ప్రియ స్నేహితులారా. మరి ప్రభువు ఆ యొక్క మూగవాడిని, చెవిటివాడిని బాగు చేశారు అంటే అతడు చేసినటువంటి పాపములను కూడా క్షమించాడు అని దానిలో ఉన్నటువంటి పరమార్థం. మరి అయితే ఈ రోగానికి పాపానికి మధ్య ఉన్న సంబంధము ఏమిటి? మరి రోగం నుండి స్వస్థత పొందడము, పాపాలను క్షమించడానికి సంబంధము ఏముంది అని మనము సందేహించవచ్చు. మరి యోహాను శుభవార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. యోహాను శుభవార్త 9. ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి? వీని తల్లిదండ్రుల వీని తల్లియా అని అనుకుంటున్నారు. ఇదిగో మరి వాడు గుడ్డివాడిగా పుట్టడానికి వాడు చేసిన పాపము కారణమా, లేకపోతే వారి తల్లిదండ్రులు చేసినటువంటి పాపానికి ఫలితమా అని వాక్యము మనకి తెలియజేస్తుంది. ఇదిగో ప్రియ సహోదరులారా, యూదులు ఇదిగో నమ్మేవారు. ఎవరైతే రోగముతో బాధపడుతున్నారో, ఎవరైతే వ్యాధి బాధలతో సతమతం అవుతున్నారో మరి యూదులు నమ్మేవారు. ఇదిగో ఆ వ్యక్తి ఏదో పాపము చేశాడు, ఇదిగో ఆ స్త్రీ ఏదో పాపము చేసింది కాబట్టి ఆ పాపానికి ఫలితంగా దేవుడు మనకి ఈ యొక్క రోగాన్ని దయచేశాడు అని యూదులు నమ్మేవాళ్ళు. మరి ప్రభువు మూగా చెవిటితనం నుండి వారికి విముక్తిని దయచేశారు అంటే అతని పాపాన్ని కూడా ప్రభువు క్షమించాడు. మరి ఆ పాపం ద్వారా తాను పొందుకున్నటువంటి ఆ శాపాన్ని కూడా మరి ఆ దేవుడు తొలగించాడు. మరి మానవుని యొక్క పాపములు ఎవరు క్షమిస్తారు? మానవుని యొక్క పాపములు యేసు ప్రభువు మాత్రమే క్షమించగలడు. మరి మన పాపములు మనం క్షమించగలమా? ఎందుకని క్షమించలేము? మన పాపాలు మనము రోమీయులు 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. రోమీయులు 3వ అధ్యాయము. నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఏ ఒక్కడునూ లేడు. ఇదిగో మన పాపములో మరి సాటి మనిషి క్షమించలేడు. ఎందుకు సాటి మనిషి క్షమించలేడంటే ఇదిగో వాక్యం మనకి సెలవిస్తుంది. నీతిమంతుడు ఈ లోకంలో ఒక్కడును కూడా లేడు. మరి నీతిమంతుడు ఎవరండి? నీతిమంతుడు మన ప్రభువు. కాబట్టి ఇదిగో మన పాపములన్నీ కూడా ఆ ప్రభువు క్షమించగలడు అన్న సత్యాన్ని మనమందరము కూడా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ప్రియ సహోదరులారా, మన జీవితాలలో కూడా ఎంతో మంది మూగవారైతేమి, చెవిటి వారైతేమి, మరి అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వారందరినీ కూడా మన జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో వారిని మనము ఎదుర్కొంటాం. మరి వారి పట్ల మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది? మరి కొంతమంది వారిని చూస్తే చీదరించుకుంటారు, కొంతమంది వారిని చూస్తే అసహించుకుంటారు, మరి కొంతమంది అటువంటి వ్యక్తులను చూస్తే వారు నిందిస్తూ ఉంటారు. మరి అలా చేయడము ఎంతైనా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరి రూపంలో సృష్టింపబడ్డాడు? ప్రతి ఒక్క మనిషి కూడా ఆయన పోలికలో
మరి సృష్టింపబడ్డాడు. కాబట్టి మరి ఆ వ్యక్తులను మనం ద్వేషిస్తే ఎవరిని ద్వేషించినట్లు అవుతుంది? ఎవరిని? ఆ వ్యక్తులను మనం ద్వేషించినట్లయితే, ఆ వ్యక్తులను మనము నిందించినట్లయితే మనము దేవుడిని నిందించినట్లు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనకి వాక్యం సెలవిస్తుందో, ఇదిగో నీ కంటి ముందు కనిపించేటువంటి మనిషిని నీవు ప్రేమించకపోతే కనిపించినటువంటి దేవుడిని నీవు ఏ విధంగా ప్రేమించగలవు? అలా చెప్పినట్లయితే నీవు ఒక అబద్ధీకుడవు అని మనకి వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే ఆ మూగవాడిని, మరి ఆ చెవిటి వాడిని కనికరము గల హృదయంతో వారిని దగ్గరకి పిలిపించి వారిని ఏ విధంగా అయితే చేరదీసి మరి వారికి కావలసినటువంటి స్వస్థతను దయచేశాడో, మరి మన జీవితంలో కూడా మనము ఎన్నోసార్లు ఇటువంటి వ్యక్తులను ఖచ్చితంగా చూస్తూ ఉంటాము. కాబట్టి మనము కూడా వారిని నిందించకుండా, మనము వారి వైపు ఏలువెత్తి చూపించకుండా, మరి మనకి తోచినటువంటి సహాయాన్ని వారికి ఎంతైనా అందించడము మంచిదని భావించాలి. ప్రియ సహోదరులారా, మరి క్రీస్తు ప్రభువు అదే చేశాడు. వారిని పిలిపించి వారికి స్వస్థతను దయచేశాడు. మరి అదే విధంగా మనము కూడా మనకు తోచినంత సహాయాన్ని ఆ యొక్క వ్యక్తులకు మనము అందించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అదే విధంగా ఈరోజు మన తల్లి శ్రీ సభ అంతా కూడా మరియమాత యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుంది. మరి ఎంతో మంది కూడా మరియ తల్లిని అనేక విధములుగా మరి నిందిస్తుంటారు. ఒక చిన్న ఉదాహరణ, ఒక కుటుంబంలో పిల్లలు ఉన్నారు. మరి కుటుంబంలో పిల్లలకి అవసరము ఏమైనా ఉంటే ఎవరి దగ్గరికి వస్తారు? సాధారణంగా ఎవరి దగ్గరికి వస్తారు? డైరెక్ట్గా ఎవరు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళరు. ఎవరి దగ్గరికి వెళ్తారు? తల్లి దగ్గరికి వచ్చి తల్లి దగ్గర, అమ్మా నాకు ఇది కావాలి, ఇది కావాలి అని తల్లిని అడుగుతారు. మరి అదే విధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనమందరం కూడా మన ఆధ్యాత్మిక తల్లి అయినటువంటి మరియ తల్లి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మా మా కోసము ప్రార్థించండి అని మరియ తల్లిని మనము వేడుకుంటాము. మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి కానా పల్లె విందులో అక్కడ ద్రాక్షారసము కొరతగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఆమెకు చెప్పలేదు. మరి మరియ తల్లి ఇదిగో అక్కడ అవసరం ఉంది అని గమనించి వారి యొక్క అవసరాన్ని తీర్చింది. మరి అదే విధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఆ తల్లి ఎంతైనా కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది. మనకేం అవసరం వచ్చినా కానీ మనము మరియ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా మా కోసము ప్రార్థించండి అని ఆ ఒక్క మాట ఆ తల్లితో పలికితే, మరి ఆ తల్లి క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి మరి మన మధ్యవర్తిగా ఉంటూ మన కోసం ఆమె ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఆ తల్లిలో ఉన్నటువంటి ఎన్నో సుగుణాలను మనము యొక్క ప్రత్యేకమైనటువంటి దినమున అలవరుచుకోవడానికి ప్రయత్నము చేద్దాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఇప్పుడు మనందరం లేచి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల విధేయ సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యకని ఫోన్స్ పిలాతోని కర్మలోనే పాటుపడి శ్రీహృదయపడి సమాధానం పాతాళానికి విడుదలనాడు చనిపోయిన వారిని లేచేచెను. రాముడికి సర్వశక్తి గల సర్వేశ్వరుని అక్కడ నుండి జీవించిన వారు చనిపోయిన వారు తీర్పు చేయవచ్చు. పవిత్రాత్మను విశ్వసించుకున్నాను. పరిశుద్ధ కథలిక సదాశైల వారి సంబంధ ప్రయోజనం పాపములను విశ్వసించున్నాను. శరీర ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దానికి ముందు ఒక మాట బైబిల్ గ్రంథం నుండి ఈరోజు స్వార్థ మార్కు స్వార్థ 7వ అధ్యాయము 37వ వచనం మీకోసం చదువుతాను. చిన్న ప్రార్థన చేస్తాను. 7:37
ఈరోజు వార్త, చెవిటివారు వినున్నట్లుగా, మూగవారు మాట్లాడినట్లుగా సమస్తముని ఈయన చక్కపరిచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. మన దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు? సమస్తమును చక్కపరచువాడై ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, చాలా కుటుంబాలు, చాలా జీవితాలు చిందరవందరగా ఉన్నాయండి. అంటే ఇక్కడే కాదు, ప్రతి చోట. మన ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం వేరు, జీవితాలు చిందరవందరగా ఉండటం. సమస్తమును ఆయన చక్కపరచు దేవుడిగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరి కుటుంబం అయితే సరిగా లేదు, ఎవరి జీవితం అయితే సరిగా లేదు, దయచేసి ప్రార్థించి దేవుడు వారి కుటుంబాన్ని, వారి జీవితాన్ని చక్కపరచులాగా ప్రార్థన చేయండి. భార్యాభర్తల మధ్య ప్రేమలు లేవు, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ప్రేమలు లేవు, కుటుంబం అంతా అస్తవ్యస్తంగా ఉండొచ్చు. ఎన్నో జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, సమాధానం లేదు, సంతోషం. ఈరోజు మోగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు. ఇలాంటి డిసార్డర్ ఏది కూడా ఈ లోకంలో ఉండకూడదని దేవుడు యేసయ్యను పంపాడు. సో ఇట్ డజంట్ వాంట్ ఎనీ డిసార్డర్ ఎనీవే. ఎక్కడ ఆయన ఇలాంటి చిందరవందర ఉండడం ఇష్టపడి ఆయన సమస్తము చక్కపరచువాడు ఉన్నాడు. ప్రార్థన చేయండి, అందరూ కూడా చేసి ప్రార్థన చేయండి. సో ఈరోజు ప్రత్యేకంగా తల్లి మరియా జన్మదినం నాడు అమ్మతో కలిసి నేను మీకోసం, మీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. చేసి ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. అవును నా తండ్రి, ఇదిగో నేను తల్లి మరియా జన్మదినం రోజు మేమందరం కూడా ప్రభువాన్ని సన్నిధి చేరి నీ తల్లిని ఘనపరుస్తూ, నాయన నిన్ను మహిమపరుస్తూ ఈ యొక్క చిన్న ఆరాధనలో మేము పాల్గొన్నాం. ప్రభా, ఈ సమయంలో ప్రతి కుటుంబాన్ని దర్శించి, ఏ కుటుంబంలో అయితే అలజడులతో ఉన్నారు, ఏ కుటుంబంలో అయితే వ్యాధిగ్రస్తులై ఉన్నారు, ఏ కుటుంబంలో అయితే బాధలతో నిండి ఉన్నదో ఆ కుటుంబాలను దర్శించండి ప్రభా. మీరు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాయన మరి ప్రతి వారిని స్వస్థపరిచి, శారీరకంగా, ఆత్మీయంగా పరిపూర్ణ స్వస్థతనిచ్చి నీ యొక్క కృపకు పాత్రలుగా చేసుకోమని చేరి వచ్చిన బిడ్డలను, మా విచారణ ప్రజలందరినీ, ప్రభు దుఃఖంలో ఉన్న కుటుంబాలను, వరదల్లో ఉన్న బిడ్డలను, ప్రతి వారిని బంగారు చేతులకి అప్పగిస్తూ సమస్తము మీరే మా మేలులకై జరిగిస్తున్నారని విశ్వసించి నీ యందు పరిపూర్ణులుగా చేసుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందినాము తండ్రి. దయచేసి అందరూ చేయి పైకెత్తండి. మీకోసం ప్రార్థన చేయదలిచాను. ఎవరికైతే ఏ జీవితంలోనైతే సమాధానం లేదు, ఏ కుటుంబంలోనైతే అలజడి, అశాంతి, అసహనం, ప్రేమలు ఇలా అన్నీ కొరతగా ఉన్నాయో, ఏ కుటుంబం అయితే, ఏ జీవితం అయితే చిందరవందరగా ఉందో, దయచేసి వారందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. చేయి పైకెత్తి విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఏదో మనం చర్చికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నామని కాదు. ఈరోజు అద్భుతమైనటువంటి మరి పండగ, మరియా తల్లి పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నాం. ఆ తల్లి మన కోసం ప్రార్థన చేస్తూ ఈరోజు ఆ తల్లితో కలిసి నేను కూడా మీ అందరి కోసం ప్రార్థన చేయదచ్చాను. దయచేసి చేయి పూర్తిగా పైకెత్తి దయచేసి నాతో కలిసి మరి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. చక్కబరచుమా
మా అందరినీ దప్పిగోలు సున్నానయ్యా, దప్పిగోలు సున్నానయ్యా. దయచేసి ఎవరైతే వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి కన్నీరు గారుస్తున్నారు, వారి కుటుంబంలో ఉన్నటువంటి దుస్థితిని బట్టి ఏడుస్తున్నారు, వారందరి కోసం ప్రార్థన, దయచేసి ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడే తన తల్లిని జ్ఞాపకం చేసుకొని తన తల్లి యొక్క జన్మదినాన్ని జరుపుకునే గొప్పది. దయచేసి ప్రార్థన చేయండి. దప్పిగోను సున్నానయ్యా, దప్పిగోను సున్నానయ్యా, కుమ్మరించుమా నీ ఆత్మను, చక్కపరచుమా మా అందరినీ, కుమ్మరించుమా నీ ఆత్మను, చక్కపరచుమా మా అందరినీ. దప్పిగోను సున్నానయ్యా, దప్పిగోను సున్నానయ్యా. చేతులు పైకెత్తించిన ప్రార్థన చేసుకుందాం. దప్పిగోను సున్నానయ్యా, దప్పిగోను సున్నానయ్యా. దయగల దేవా, చేతులెత్తిన ఆయన, ఇదిగో ప్రభువా మీ బిడ్డలు మరొక్క మారు ప్రార్థిస్తున్నారు తండ్రి. చెదిరిపోయిన కుటుంబాలను, కలతతో ఉన్నటువంటి జీవితాలను, శాంతి సమాధానాన్ని, కన్నవారిని, అయిన వారిని, కట్టుకున్న వారిని, కన్న తండ్రిని, తమ వారిని కోల్పోయినటువంటి బిడ్డలను ప్రభువా ఈ సమయంలో జ్ఞాపకపరుచుకుంటున్నాను తండ్రి. ఈరోజు వాక్యములో మీరు మాకు సెలవిచ్చినటువంటి మాట ఏమనగా, సమస్తము చక్కపరచు దేవుడవై నీవు ఉన్నావన్నా, నీకు స్తోత్రం ప్రభువా. మా జీవితాన్ని చక్కపరచమని మీ పాదాలు పట్టుకొని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా జీవితాలు చక్కపరచండి, మీ పాదాలను పట్టుకొని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా అందరి జీవితాలను చక్కపరచమని మీ పాదాలను పట్టుకొని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మా దిన ప్రార్థనకి సమర్పిస్తూ అడిగి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. కూర్చోండి. Amen.
నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే వేచించు. సహోదరి సహోదరులను మనం అర్పించి బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుడికి అంగీకారం అట్లా ప్రార్థించండి. నామస్తుతి మానవుల కొరకును తమ ప్రయోజనం కొరకును తమ పవిత్ర స్వీతవ ప్రయోజనం కొరకును మీ కలగ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. దయగలన దేవ, కృపామైన ఈరోజు తల్లి మరియను మేము జ్ఞాపకపరుచుకుంటూ ఆమె జన్మదినోత్సవాన్ని జరుపుకుంటుండగా ఆమె ప్రార్థన సహాయం ఈ మీ బిడ్డలందరికీ నాయన వీరి కానుకలను బట్టి వీరికి అనుగ్రహించమని మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాం తండ్రి. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమును త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభున కృతజ్ఞతలు తెలుపుదాము. ప్రభుని దేవా, మీ నామము స్తుతింపదగినది. మీ వార్త యేసుక్రీస్తు ప్రభు ఆయన మా కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో పట్టబడి తుడిచి ప్రాణం పెట్టి తిరిగి సజీవులు లేచినారు. పరలోకమనే గొప్ప బహుమానాన్ని మాకందరికి ఇస్తానని వాగ్దానం చేసినారు. కనుక దేవుని దూతలతో పాటు సకల పులతో పాటు ఏకమై మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమైన హోసన్న. పావన పిత, మీ నిజంగా పరిశుద్ధులు, సర్వ పరిశుద్ధత కూడా మీరు. కనుక మీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిపాదవచ్చు. ఈ విధంగా మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీరము రక్తములుగా మారునుగాక. యేసుక్రీస్తు ప్రభు శిలువను పోయడానికి ముందు రోజు రాత్రి రొట్టెని తీసుకుని తన శిష్యులకు ఇస్తూ ఇట్లనే, మీరందరూ దీన్ని తీసుకొని పూజించండి. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధమైన భోజనానంతరం పాపములను కృతజ్ఞతలు చెప్పి తన శిష్యులకు ఇస్తూ ప్రభు ఇట్లని, మీరందరూ దీన్ని తీసుకొని తాగండి. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన కన్నా రక్తము తిన్న పాత్ర. ఈ రక్తం మీకోసమే కాకుండా ప్రజలందరి పాపాల నిమిత్తమై శిలువలో చిందబడిన రక్తం. దీన్ని నా జ్ఞాపకార్థంగా చేయండి. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. స్వామి మనం ప్రకటించుదము, మేము ఉత్థానం చాటడము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు ప్రభు మరణాన్ని ఉత్థానాన్ని స్మరించుకుంటూ జీవమనస్వే అప్పమును రక్షణ పాత్రలకు సమర్పించున్నా. ఈ సభకు నుంచి మీకు పరిచయం చేయడం మా పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నా. క్రీస్తు ప్రభు శరీర రక్తములందు బాలివారు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఏకపరచమని ప్రతిమాలనుచున్నా. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలి పీఠాధిపతిని
గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. సాకే సింహరాయులు జోజమ్మ వీరి ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థన చేద్దాం. అనకర్ల జసింతమ్మ, వారి కుమార్తె మౌనిక, ఓబ్లేస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలని ప్రార్థన చేద్దాం. ఖమ్మం రాజీవ్ రెడ్డి, వెలాంగని మేరీ, వారి కుటుంబంలో దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, వారి బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయాలని ప్రార్థన చేద్దాం. దేవదాసు మరియు విజయ, వారి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థన చేద్దాం. కొడదల శివరెడ్డి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఉత్తాన మగుదమర నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియగు మరియు మాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పైకి లేచి నిలిచి ప్రభుని పరలోక ప్రార్థన భక్తితో విశ్వాసంతో చెప్పుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారమును మాకు నేర్పండి, మా యొక్క అపరాధ వారిని మేము మన్నించినట్లు మా అపరాధములను మన్నించండి, మాకు శోధనయందు ప్రవేశింపనివ్వక అన్నిటిలోనూ రక్షించండి. ప్రభు అన్నిటి నుండి రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయ వలన పాపం నుండి మమ్మల్ని చేసి అన్ని కలతని సర్వదా కాపాడండి. మేము మోక్షానందము మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమనం నిరీక్షించుకుందాము. సమాధానం మీ కలుగుగా మీ శిష్యులతో పలికినట్టు ప్రభు మా పాపాన్ని పాటింపని మీ చిత్త ప్రకారం మాకు అందరికి సమాధానం దయచేయండి. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ప్రేమతో ఒకరితో ఒకరు సమాధానం పంచుకుని ముందుకు సర్వేశ్వరుని లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, సకల ఆశీర్వాదాలను మనందరికీ దయచేయడాన్ని బట్టి సమస్తము చక్కపరచు దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవని వారు ఎంతో ధన్యులు.
ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో విందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో విందు. పాపము పాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు. పాపము పాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు, సహనము నీకును ఈ విందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో విందు. రక్షణ ఇచ్చును ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. రక్షణ ఇచ్చును ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. ప్రేమను పంచును ఈ విందు, సంతోషమిచ్చును ఈ విందు. ప్రేమను పంచును ఈ విందు, సంతోషమిచ్చును ఈ విందు. సకలమునిచ్చును ఈ విందు, సత్యము తెలుపును ఈ విందు. సకలమునిచ్చును ఈ విందు, సత్యము తెలుపును ఈ విందు. ప్రేమ భరిత మనసుతో వందన మీది నా దేవా. ప్రేమ భరిత మనసుతో వందన మీది నా దేవా. శరణము 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 ఓ దేవా. శరణము 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 ఓ దేవా. ప్రేమ భరిత మనసుతో వందన మీది నా దేవా. ప్రేమ భరిత మనసుతో వందన మీది నా దేవా. నా
కలుదా నా జయము జయము ఓ దేవా ప్రేమ భరిత మనసుతో వందన నీదియే నా దేవా శరణము 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 ఓ దేవా. ఈ వారంలో వచ్చు పునీతుల పండుగ. 9వ తేదీ పునీత పీటర్ లేబర్ వారి పండుగ. 12వ తేదీ పరిశుద్ధ మరియమ్మ గారి నామస్మరణ పండుగ. 14వ తేదీ పవిత్ర శిలువ విజయోత్సవం పండుగ. పోయిన ఆదివారం కానుక 4,202 రూపాయలు. మా తండ్రి గారు భాస్కర ఏసయ్య గారు 1వ తారీఖు మందిరం ఇచ్చారు. వారి యొక్క జ్ఞాపకార్థ కూడికను సోమవారం అనగా రేపు 11 గంటలకు మా స్వగృహంలో నిర్వహించడం జరుగుతుంది. మా స్వగృహం రామేశ్వరంలోని పోలీస్ కాలనీ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకు అందరికీ తెలియపరిచినట్లుగా ప్రతి నెల 2వ శనివారము మన విచారణలో స్వస్థత ప్రార్థనలు ఉన్నాయి. దాని కొనసాగింపుగా సెప్టెంబర్ 14వ తారీఖు అనగా శనివారము 5 గంటల నుండి 7:30 గంటల వరకు స్వస్థ ప్రార్థనలు, తదనంతరం దేవి బలి పూజ ఉంటుంది. మరి దీన్ని అనుసరించి ప్రత్యేక విధంగా హైదరాబాద్ నుండి ఒక టీం ఈ స్వస్థ ప్రార్థన నిర్వహించడానికి వస్తున్నారు. కనుక మరి 14వ తారీఖు జరగనున్నటువంటి స్వస్థ ప్రార్థనలో మరి ఎక్కువ మంది పాల్గొని మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. మరి మొదట్లో మేము మీకు చెప్పాము, మరి చాలామంది వస్తున్నారు ప్రార్థనలకి. వాళ్ళు మరి ప్రార్థన అనంతరం మరి ఊరికి వెళ్తే బాగుంటుంది, సో ఏదైనా టీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. టీ బిస్కెట్ లాంటిది. సో ఎవరైనా మరి ఏదైనా మీ కుటుంబం తరపున మరి ఇవ్వదలుచుకుంటే వచ్చినటువంటి వారికి దయచేసి నన్ను సంప్రదించగలరు. మరి అదేవిధంగా ఆ రోజు వచ్చినటువంటి వారికి మరి కొంచెం కానుక ఇవ్వాలి. అదేవిధంగా ఆ రోజు మన సౌండ్ సిస్టమ్ సరిగా లేదు కాబట్టి మరి చిన్నపాటి సౌండ్ సిస్టమ్, పెద్దది కాదు, చిన్నపాటి సౌండ్ సిస్టము అరేంజ్ చేయాలనుకున్నాం. మరి ఎవరైనా ధర్మదాతలు ఈ కార్యక్రమానికి కానీ మరి మరి మీ వంతు మరి సహాయాన్ని అందించదలుచుకుంటే మరి దయచేసి నన్ను సంప్రదించగలరు. మరి అదేవిధంగా మరి ముఖ్య ప్రకటన, రేపటి దినం 9వ తారీఖు సాయంత్రము 5:30 గంటలకి, రేపటి దినము 9వ తారీఖు సోమవారం సాయంత్రం 5:30 గంటలకి మన చర్చి పెద్దలనబడు వారికి మరి ఇక్కడ సమావేశం ఉంటుంది, మీటింగ్ ఉంటుంది. సో బిషప్స్ హౌస్ నుండి మన వికార్ జనరల్ ఫాదర్ గారు, ప్రొపరేటర్ ఫాదర్ గారు, బిషప్ ప్రతినిధులు వస్తున్నారు. సో ఇక్కడ ఉన్న సమస్యల నిమిత్తమై మరి ఇక్కడ మీటింగ్ నిర్వహిస్తున్నాము. దయచేసి గమనించండి. సోమవారం అనగా రేపటి 9వ తారీఖు 5:30 గంటలకి మన పెద్ద చర్చిలో సమావేశం ఉంటుంది. మరి ఇది మళ్ళీ నేను గ్రూపులో కూడా నేను పెడతాను పోస్ట్. మరి ఇక్కడికి రానటువంటి పెద్దలకు, చర్చి పెద్దలకు ఈ విషయాన్ని తెలియపరచవలసిందిగా మీ అందరికి ప్రేమపూర్వకం మనం చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ తల్లి ఆరోగ్యమాత పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు ప్రేమతో తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థనకు దయచేసి లేచి నిలిచాడు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రారంభించడము ప్రభువా, ఈ పరమరహస్యముల ద్వారా నీవు స్త్రీ సభను నూతనీకరించితివి. కన్యకైన మరియమాత ఉత్సవం ఈరోజు ఆమె యొక్క జన్మదినాన్ని సమస్త లోకము జరుపుకొనుచుండగా ఆమె జన్మదిన ఉత్సవంలో మేమును పాలు పంచుకునే భాగ్యమును మాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షణ ప్రణాళికలో ఆమె ఎంతో గొప్ప పాత్రను వహించిందండి. మేమును ప్రభువా, మేము రక్షణ ప్రణాళికలో భాగస్థులమై మరి మీ మహిమ నిమిత్తమై శ్రమించటం మీ సహాయాన్ని మాకు దయచేయండి. మరొక మారు చేరి వచ్చినట్టు కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ ప్రభువా తల్లి మరియమాత ప్రత్యేకమైన ప్రార్థన సహాయంతో నింపమని, ఈ మీ బిడ్డల కుటుంబాలను వీరి బిడ్డలను ప్రభువా వీరి తలపులను మీరు దీవించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాం తండ్రి. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానం కావాలంటే క్రీస్తు ప్రేమను ఆయన సేవలో జీవించండి. దయచేసి గమనించండి, ఈరోజు ఆరోగ్యమా చర్చిలో వాళ్ళు 10 గంటలకు ఉండాల్సినటువంటి సమిష్టి దీవ బలి పూజ 11 గంటలకు నిర్వహిస్తున్నారు. 11 గంటలకి. కాబట్టి మరి ఈ యొక్క పండగ పూజలో పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని మరి తల్లి వేలాంగిని మాత ద్వారా ఆరోగ్య మాత ద్వారా దేవుడి దీవులు పొందాలని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం.